ప్రపంచ శాంతి కోసం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఆగస్టు 22 నుంచి 28వ తేదీ వరకు జరుపుకోబోతున్నాం. దానికి ప్రారంభంగా మనం 40 డేస్ 40 మాస్టర్స్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మరి ఈ రోజు 24వ రోజుకు చేరుకున్నాం. మనకి తాడిపత్రి నుంచి రవిశంకర్ గారు ఈ రోజు మనకి వచ్చి ఉన్నారు. వారు గత 30 సంవత్సరాలుగా PSSM లో ఉంటూ పత్రిజీతో ఎక్కడ వెళితే అక్కడ పత్రిజీతోనే ఉంటూ కొన్ని సంవత్సరాల పాటుగా వారి సూచనల మేరకు ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేశారు, చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ. మరి వారు ఏదైతే చూచారో, చేశారో, పాటించారో అవి చక్కగా ఆచరిస్తూ అందరికీ ఆచరింపజేస్తున్నారు. విశేషంగా జ్ఞానం అందరికీ అందిస్తున్నారు. ఈ రోజు వారి ద్వారా మనం జ్ఞానాన్ని అందుకుందాం. వెల్కమ్ సార్, నమస్తే. నమస్తే మేడం. వినపడుతుందా? ప్లీజ్ కంటిన్యూ. వినిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అందరికీ ధ్యానాభివందనాలు. ఇక పత్రిజీ, బ్రహ్మర్షి పత్రిజీ వారికి ఉదయపూర్వక సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ సమస్త గురువులందరికీ ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ ప్రయాణం నాది 1998 నుంచి మొదలు పెట్టాను. సో ధ్యానం గురించి ఒక మిత్రుడి ద్వారా తెలుసుకొని ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం యొక్క ప్రాముఖ్యత గురించి, జీవితం గురించి, మానవ జీవిత ప్రాముఖ్యత గురించి సమస్తం ప్రతి ఒక్క విషయాన్ని పుట్టుక నుంచి మరణం వరకు ఆనందం, ఆరోగ్యం, సంతోషం, దుఃఖం, కష్టం, నష్టం, అవమానం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, అరిషట్ వర్గాల గురించి సమస్తం మనిషి జీవితంలో ఏవేవి ఎదురవుతుంటాయో, అసలు జీవితం అంటే ఏంటి, జీవిత ధ్యేయం గురించి ఇలాగ అనేక విషయాల పట్ల ధ్యానం పరిచయం అయిన తర్వాత ధ్యాన సాధన చేస్తూ ధ్యానానికి సంబంధించి పత్రిజీ యొక్క మార్గంలో వారు చెప్పినటువంటి గౌతమ బుద్ధుడి యొక్క ఆనాపానసతి ధ్యాన మార్గంలో ఆ సాధన ద్వారా, అనునిత్య సాధన ద్వారా, స్వాధ్యాయం ద్వారా ఎన్నో ధ్యానానికి సంబంధించిన ఎంతో మంది యోగుల యొక్క పుస్తకాలు చదవడం ద్వారా, సో ధ్యానం చేస్తూ ఆ యొక్క స్వాధ్యాయంతో అనేక జ్ఞానాన్ని పొందిన, అనుభవ జ్ఞానాన్ని పొందిన ఎంతో మంది పిరమిడ్ మాస్టర్ల యొక్క సజ్జన సాంగత్యం ద్వారా ఎన్నో విషయాలు నేను ఆ జ్ఞానాన్ని వారి ద్వారా పొందాను. స్వానుభవం ద్వారా, నా ధ్యానం ద్వారా వాటి పట్ల అవగాహన, అనుభవము పొందటం జరిగింది, పొందుతున్నాను. తెలుసుకున్న కొద్దీ అది అనంతంగా ఒక మహాసముద్రంగా, మహాసాగరంగా మరింత జ్ఞానం తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉందని నిరంతర సాధన అప్పటి నుంచి ఇప్పుడు ఈ క్షణం ప్రతి క్షణం వరకు, ప్రస్తుత క్షణం వరకు ఆ యొక్క ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలో అసలు ధ్యేయం అంటే ఏంటి అనే దాని పట్ల ఒక సమగ్ర అవగాహన పొందారు. ఆ అవగాహనలో ప్రయాణం చేస్తున్నాను ప్రతి యొక్క అడుగుజాడల్లో. ఈ క్రమంలో పత్రిజీ యొక్క వ్యక్తిత్వం, వ్యక్తిని కాకుండా ఆ వ్యక్తిత్వంలో ప్రయాణం చేస్తున్నాను. వ్యక్తి కాదు, వ్యక్తిత్వం కావాలి అని చెప్పేసి. పత్రిజీ అని అంటే ఒక ఆకారం అని కాదు, ఆయన తత్వాన్ని నేను తెలుసుకొని ప్రయాణం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తన వైపు, తన కోణంలోనే ప్రయాణం చేయాలి. ఎప్పుడు ఆయన సందేశం ఉండదు, ఆయన మార్గం ఉండదు, ఆయన ప్రణాళికలు ఉండవు. నీ పందాలో, నీ అనుభవంతో, నీ జ్ఞానంతో నువ్వు ప్రయాణం చేయమని చెప్తుంటారు. అది నువ్వు ధ్యానం చేస్తేనే తెలుసుకుంటావు అని తెలియజేశారు. నేను చెప్పింది సత్యము, నేను చెప్పినట్లే విను, నేను చెప్పినట్లే జీవించు అనేటువంటి దృష్టికోణం ఉండదు ఎప్పుడు వారికి. నీ జ్ఞానం నీది, నీ అనుభవం నీది.
ఎప్పుడైతే నీవు నేనెవరు, నేనేమిటి, నేనెందుకున్నాను, అసలు ఏమిటి నేను అన్నది ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మిగతావన్నీ కూడా నీకు అవలీలగా అర్థమైపోతుంటాయి. ఫస్ట్ నీ వైపుగా నువ్వు తెలుసుకుంటే, ఎందుకంటే ప్రతిదీ నీ నుంచే మొదలవుతుంది. నీ ద్వారానే ఆవిర్భవిస్తుంది. ప్రతి ఒక్క దానికి మూలం అది నీలో నుంచి కొనసాగుతుంది అని ఆయన చెప్పడం. సో దాని యొక్క సమాధానం కేవలం అది నీలోనే ఉంది. అది ఆ ప్రయాణాన్ని ధ్యానము అని చెప్తారని చెప్పేసి వారు మరి చెప్పటం అనే కాకుండా అది మొట్టమొదటి చేయించడం, సాధన చేయించడం, అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరం ఆయన తుది శ్వాస వరకు నిరంతరం ధ్యానాన్ని చేస్తూ అనేకగా ఆయన ఏది చెప్పాడో ఆయన చేస్తూ అందరి చేత చేయించాడు. అదే మార్గంలో నేను చేయటం ద్వారా ధ్యేయం అంటే ఏంటో తెలుసుకున్నాను. జీవిత ధ్యేయం ఏంటో నాకు అర్థమైంది, అవగతమైంది. ఆ ధ్యేయం వైపుగా కొనసాగుతున్నాను. పత్రిజీ ఆయన ఎన్నో మ్యాగజైన్స్ ప్రచురించడం జరిగింది. అప్పట్లో ప్రతి ఒక్క సొసైటీ నుంచి ఒక్కొక్క మ్యాగజైన్ వస్తుండేది. తర్వాత కొంతకాలం తర్వాత మొత్తంగా ఒకే మ్యాగజైన్ ధ్యాన జగత్ అన్న మ్యాగజైన్, ధ్యానంద ప్రదేశ్ తర్వాత ధ్యాన జగత్ మ్యాగజైన్ రావడం జరిగింది. అంతకు మునుపు ప్రతి ఒక్క సొసైటీ, మన పిరమిడ్ సొసైటీ నుంచి ఒక మ్యాగజైన్ వచ్చేది. ఆ మ్యాగజైన్ యొక్క కవర్ పేజీ మీద ఒక కొటేషన్ వచ్చేది కింద, మ్యాగజైన్ కవర్ పేజీ కింద. అది ఏంటంటే అందరి ధ్యేయం సూక్ష్మంగా ఉంటది, కానీ వాడికి తెలియకుండానే ఆ ధ్యేయం పెట్టుకొని ఉంటాం. ధ్యేయం ఒకటే, ఏమిటంటే అందరి ధ్యేయం ఆనందం. సో ఈ ఆనందం ఎక్కడ ఉంది అని అంటే పత్రిజీ వారు ఏం చెప్పారంటే ఆ ధ్యేయం అనేటువంటిది, ఆ ఆనందం అన్నటువంటిది సత్యంలో ఉంది అని చెప్పారు. అందరి ధ్యేయం ఆనందము, ఆనందం ఉన్నది సత్యంలో. సత్యం మరి ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకుంటాం మనం అంటే సత్యం విదితమవుతుంది ధ్యానంలో. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. సత్యం నీకు కావాలంటే ఆ సత్యము నీకు ధ్యానం ద్వారానే తెలియబడుతుంది. వేరే ఇతరత్ర ఏం చేసినప్పటికీ నీకు పూర్ణ సత్యం అర్థం కాదు. ధ్యానం స్థితమవుతుంది శ్వాసలో. సో వీటన్నిటి యొక్క సిక్వేషన్ నీకు ఒక శ్వాస ద్వారా, అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా, శ్వాసను గమనించటం ద్వారా, అంటే నీ శ్వాస ఎక్కడుందంటే నీ దగ్గరే ఉంది. ఆ శ్వాస అంటే నీ యొక్క శ్వాసతోనే నీ జీవితం మొదలవుతుంది. ఆ శ్వాసతోనే జీవితం తుది వరకు వస్తుంది, ముగుస్తుంది. పుట్టుక శ్వాసతోనే, మరణం శ్వాసతోనే. కాబట్టి ఈ మధ్యలో ఆ యొక్క ఒక బ్రిడ్జి అంతా కూడా ఈ శ్వాసతోనే నడుస్తూ ఉంటది. ఆ ప్రాణానికి మూలం. సో కాబట్టి ఆ మూలాన్ని పట్టుకుంటే మనం మన ధ్యేయం ఏంటో, మన ధ్యేయాన్ని ఎలా సాధించుకోవచ్చు, ధ్యేయాన్ని ఎలా పొందవచ్చు తెలుస్తుంది. పొందుతాం కూడా, తెలియటమే కాదు దాన్ని పొందుతాం కూడా. అంచెలంచెలుగా ఉంటది. అంచెలంచెలుగా ఉన్నటువంటి ఆనందాన్ని, అనేక కోణంలో ఉన్నటువంటి ఆనందం యొక్క సువిస్తారమైనటువంటి స్థితిగతుల్ని మనం ఆ యొక్క శ్వాస ద్వారా, అంటే ఆ యొక్క శ్వాసను గమనించడం ద్వారా, ధ్యానం ద్వారా, మన ధ్యాన స్థితిలో, ధ్యాన సాధన ద్వారా ఆ యొక్క ఆనందాన్ని పొందుతాం. సత్యం ఎప్పుడైతే మనం ఆ సత్యం అంటామో, సత్యం అన్న పదం అనేక సందర్భాలు వాడుతుంటాం. అంటే సత్యం యొక్క అర్థం ఏంటి, సత్య పదార్థం ఏంటి,
అసలు సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి? మన పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల సాంగత్యంలో, విద్యా వ్యవస్థలోని ఆ యొక్క ఉపాధ్యాయుల ద్వారా, బంధువుల ద్వారా, సంఘం ద్వారా అనేక కోణాల్లో సత్యం పట్ల అనేక విషయాల్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. కానీ వాస్తవంగా సత్యం అంటే ఏంటి అన్నది ఒక ధ్యానం ద్వారా, ధ్యానానికి సంబంధించిన ఆధ్యాత్మికతలో యోగుల ద్వారా, జ్ఞానం ద్వారా మాత్రమే ఆ సత్యం పట్ల మనకు పూర్ణ యొక్క స్వరూపం తెలియబడుతుంది. అన్నది అర్ధజ్ఞానమే ఉంటుంది సత్యం పట్ల. అదే పత్రిజీ వారు దాని యొక్క సత్యాన్ని వివరించారు. సత్యం అంటే నిత్యమై ఉన్నదే సత్యం. సత్యం అంటే నిత్యం, ఎప్పుడు నిరంతరంగా, భూతకాలంలోను, వర్తమానంలోను, భవిష్యత్తులోను ఎప్పుడు దేశకాల పరిస్థితులకు అతీతంగా ఉన్నటువంటిది సత్యం. అది ఆత్మీయ సత్యం. దానికి అశాశ్వతం అనేటువంటిది ఉండదు. శాశ్వతంగా ఉంటుంది ఎప్పటికీ. మనము పుట్టుక ముందు ఉన్నాము, పుట్టిన తర్వాత ప్రస్తుతం ఉన్నాము, మరణం తర్వాత ఉండబోతాం. గత జన్మలో ఉన్నాము, ఈ జన్మలో ప్రస్తుత జన్మలో ఉన్నాము, మరణం తర్వాత కూడా మనం ఉండబోతాం. సో ఈ యొక్క జన్మం అంతా కూడా, నీ యొక్క ధ్యేయం అంతా కూడా ఈ యొక్క జన్మ రహస్యంలోనే దాగి ఉంది. ఆ ఆనందం కూడా అందులో మిళితమై ఉంది. ఆరోగ్యం ఉంటే ఆనందం, ఆర్థికంగా సమృద్ధిగా ఉంటే ఆనందం, బాగా చదువుకుంటే ఆనందం. మనం పెరుగుతున్న కొద్దీ అనేక రకాలైనటువంటి ఆనందాన్ని అందులో ఉంది, ఇందులో ఉంది, అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది అని చెప్పేసి మనం ప్రాకులాడుతూ ఉంటాం. వాటి వైపు పరిగెడుతూ ఉంటాం. ఇక్కడ మనం మన యొక్క ఆలోచన స్థితిని, ఎరుక స్థితిని మనం కోల్పోయి, నువ్వు ఏదైతే పొందుతూ ఉంటావో పొందిన తర్వాత మరింత ఇంకొక వైపు ఆనందం కోసం ప్రయాణం చేస్తావు. అంటే నీ యొక్క ధ్యేయం బాగా చదువుకుంటావు. లేదంటే చిన్నతనంలో ఒక వయసొచ్చిన తర్వాత నీ యొక్క సరౌండింగ్‌లో తల్లిదండ్రుల ద్వారా ఆస్తిపాస్తులు గాని, ఇతరత్ర అనేక రకాలుగా పొందుతూ ఉంటాం. ఆ పొందిన తర్వాత ఆ క్షణంలో నువ్వు ఆనందాన్ని పొందావా? సంతోషాన్ని పొందావా? అంటే ఆ స్పృహ ఉండదు. ఎరుక ఉండదు. మంచి బట్టలు కావాలి, మంచి బట్టలు పొందుతావు. మంచిగా చక్కటి కొత్త సైకిల్ కావాలి, కొత్త సైకిల్ కొంటావు. ఆ తర్వాత బైక్ కావాలి, బైక్ కొంటావు. స్కూల్లో చక్కగా మంచి మార్కులు రావాలి. బాగా చదువుకోవాలి, బాగా మార్కులొస్తాయి. ప్రతి క్లాస్‌లో ఒక్కొక్క ఆ క్లాస్‌లో మంచి మరి ఉత్తీర్ణత పొందుతాం. ఒక క్లాస్ తర్వాత, ఒక తరగతి తర్వాత, ఒక తరగతి ప్రయాణం చేస్తూ ఉంటాం. సో, నీ యొక్క చదువు యొక్క లక్ష్యం మంచి చక్కటి ఉద్యోగం పొందాలి. మంచి సెటిల్ అవ్వాలి అనేటువంటి లక్ష్యం. చదువు ఏంటి బాగా సెటిల్ అవ్వాలి. మంచి ఉద్యోగం పొందాలి. మంచి సాలరీ కావాలి. సో, ఇవన్నీ వన్ బై వన్ సాధించామనుకుందాం. మరి ఆ సాధించిన క్రమంలో నువ్వు సంపూర్ణంగా ఆనందంగా ఉంటున్నావా? లేదు. వన్ బై వన్ ఆ చదువైన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత చక్కగా పెళ్లి చేసుకోవాలి. మంచి చక్కగా అమ్మాయి కావాలి. అందమైన అమ్మాయి కావాలి. భార్య కావాలి. తర్వాత మంచి జీవితం కావాలి. జీవితం ఆనందంగా ఉండాలి. సో, అంతర్గతంగా కోరుకోవడం. తల్లిదండ్రులు, పిల్లలు బాగా ఉంటే ఆనందం. సో, చూడండి. ఒక దశ నుంచి తన యొక్క ఆనందాన్ని ఇంకొకరి వైపు వాళ్ళు తన ఆనందాన్ని ఇంకొక చోట వెతుకుతూ ఉంటాం. ఫస్ట్ తన వైపు నుంచి ఆనందాన్ని వెతుకుతూ అంటే ఫలాన్ని పొందితే నేను ఆనందం. నాకు ఆనందం. సో, ఏ కోణంలో తీసుకుందాం. మంచిగా చక్కటి రుచికరమైన భోజనం ఉంటే ఆనందంగా ఉంటది. ఆ తర్వాత మళ్ళీ కావాలి. అంటే తాత్కాలికమైనటువంటి దాంట్లో కొంత మేరకు ఉన్న దాంట్లో శాశ్వతంగా పొందేటువంటి శాశ్వతంగా ఉండేటువంటి దాన్ని మనం కోరుతున్నాం. కానీ అక్కడ దొరకడం లే. దొరకపోవడంతోటి ఆ అజ్ఞానం తెలియని స్థితిలో, ఎరుక లేని స్థితిలో ఇంకొక దాని వైపు వెతుకుతూ ఉంటాం.
ఆ ప్రయాణం అలాగా వెతుకులాటలోనే అశాంతి, అనారోగ్యము ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. సో, అప్పుడు మళ్ళీ ఆ వైపు ఆరోగ్యం కావాలి, శాంతి కావాలి అని చెప్పేసి నువ్వు ఎప్పుడు నిరంతరం బయటనే ఆ వెతుకులాట ఉంటది. అలా కొనసాగుతూ జీవితమే ముగిసిపోతది. అనారోగ్యంతోటి, అశాంతితోటి, మరి మానసిక అలజడులతోటి, మానసిక దుఃఖంతోటి, శారీరక దుఃఖము, మానసిక దుఃఖము, బుద్ధిపరమైనటువంటి దుఃఖము, ఇలా అనేక రకాల దుఃఖాలతోటి మొదలై అది ముగుస్తది. ఎందుకంటే నీవు ఎక్కడ దొరుకుతుందనేటువంటి ఆ జ్ఞానం లేకపోవటం చేత. లక్ష్యం ఎప్పటికి కూడా తెలిసినా తెలియకున్నా ప్రతి ఒక్క మనిషి ఆనందం కోసమే. పొద్దున్న లేచిన నుంచి నిద్రపోయేంత వరకు మంచిగా రుచికరమైనటు భోజనం ఆనందం, హాయిగా ఉంటది. ఆకలి తీరుతుంది. సో, అలాగా ఎవరి జీవితాన్ని బట్టి వారి యొక్క క్రమంలో ఆ యొక్క 24 గంటల సమయంలో మంచిగా నిద్రొస్తే హాయిగా ఉంటది. మళ్ళీ నిద్రపోయిన తర్వాత లేచిన తర్వాత మళ్ళీ యథా ప్రకారమే. పునరపి మళ్ళీ ఇదే రిపీట్ అవుతా ఉంటది. మరి వీటి యొక్క లక్ష్యం చేరుకున్నామా అంటే లక్ష్యం చేరలేదు. ఎందుకంటే తెలీదు. అక్కడ దుఃఖమే వస్తుంది. గౌతమ బుద్ధుల వారు దీని యొక్క 4 ఆరు సత్యాలని చెప్పాడు. దుఃఖం అంతటా ఉంది. దుఃఖం తృష్ణ వల్లనే వస్తుంది. తృష్ణ అవిద్య వల్ల వస్తుంది. అవిద్య అష్టాంగ మార్గం వల్ల, అష్టాంగ మార్గాన్ని అనుష్ఠించడం వల్ల మరి అవిద్య పోతుంది. తృష్ణ అంటే మితిమీరి ఒక మితిలో లేకుండా అమితంగా ఉండటం ద్వారా మరి నీకు దుఃఖం వస్తుంది. ఆ తృష్ణ వస్తుంది. మధ్య మార్గాన్ని అనుష్ఠించకపోవడం వల్ల ఆ దుఃఖం వస్తుంది. అది అవిద్య వల్ల. అవిద్య అంటే విద్య లేకపోవటం, అంటే అజ్ఞానం ఉండటం, జ్ఞానం లేకపోవటం, తెలియకపోవటం ద్వారా నీకు వస్తుంది. మరి ఆ యొక్క దుఃఖాన్ని, ఆ తృష్ణను అంటే మితిమీరి శృతిలో లేకపోవటం, ఆ తృష్ణను నిర్మూలించాలంటే, ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే, ఆ అవిద్యను పోగొట్టుకోవాలంటే అది ఒక అష్టాంగ మార్గం అనుష్ఠించడం ద్వారానే మనం పొందుతామని ఆయన సుస్పష్టంగా, సుదీర్ఘంగా మరి ఆయన వివరించడం జరిగింది గౌతమ బుద్ధుల వారు. ఆ ధ్యేయం అనేటువంటిది తెలియజేశారు. అందులో ఆ క్రమంలోనే సరియైన దృష్టి, సరియైన ఆలోచన, సరియైన వాక్కు, సరియైన జీవనోపాయం, సరియైన ఏకాగ్రత, సరియైన శ్రద్ధ, సరియైన సంకల్పం, సరియైన ధ్యానం, సరియైన సమాధి, సమాధి, ఆ సరియైన ధ్యానమని బుద్ధులు వారు తెలియజేసినటువంటి 2500 సంవత్సరాల క్రితం తెలియజేసినటువంటి మార్గం, పాలీ భాషలో తెలియజేసేటువంటి ఆనాపానసతి అనేటువంటి మార్గాన్ని పత్రిజీ వారు ఈ యొక్క నవీన యుగంలో మరి ఈ దేశకాల పరిస్థితుల అనుగుణంగా వారు సులభ పద్ధతిలో మరి పండితుల నుంచి పామరులు సైతం అర్థం చేసుకునే కోణంలో ఉన్నటువంటి ఆ పాలీ భాషను శ్వాస మీద ధ్యాస అని తెలియజేశాడు. ఆనంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం, ఆనాపాన సతి అంటే శ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడి ఉండటాన్ని గౌతమ బుద్ధుడు వారు ఆయన చేసి ఆచరించి తెలుసుకున్నటువంటి అనుభవపూర్వకంగా ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాడు. ఆ బుద్ధుడు అందించినటువంటి ఆ మార్గాన్ని పత్రిజీ వారు ఇప్పుడు మనకు ఈ ప్రపంచానికి ధ్యాన మార్గాన్ని పిరమిడ్ ధ్యానము అని చెప్పేసేసి ఆ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ ద్వారా యావత్ ప్రపంచానికి అందరికీ మారుమూల గ్రామాలు సైతం మరి ప్రపంచ దేశాలకు అందిస్తూ వచ్చారు వారు.
ఆ మార్గాన్ని మనం బుద్ధులు వారు అందించిన మార్గం ద్వారానే మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం వాటి గురించి ప్రస్తావించుకుంటున్నాం. సో, మహర్షులు, మహానుభావులు ఏదైతే తెలుసుకున్నారో వారు ఆ మార్గం ద్వారా మనము జీవితం ప్రయాణం చేసినప్పుడు మన జీవితం సుఖమం అవుతుంది, ఆనందం అవుతుంది, ఆరోగ్యవంతం అవుతుంది, ఆనందం అవుతుంది. మన శాంతి ప్రపంచ శాంతికి మార్గమవుతుంది. నేను శాంతం లేకుండా నా చుట్టూ ఉన్న శాంతం కావాలంటే అవ్వదు. నేను ఆరోగ్యంగా, నేను ఆనందంగా ఉంటే పక్క వాళ్ళకి ఆనందాన్ని, ఆరోగ్యంగా ఉంటే నేను బాగుంటే పక్కనున్న వాళ్ళకి బాగును చేయగలను. నా మనసు శాంతంగా ఉంటే పక్కనున్న వాళ్ళ మనసును ఆ శాంతం ఎలా ఇవ్వాలో నాకు తెలుస్తుంది. అంటే ఫస్ట్ నేను పొందాలి. ఆ తర్వాత పక్కనున్న వాళ్ళకి అందివ్వటం ఏంటో తెలుస్తుంది. అంటే నా కళ్యాణము లోక కళ్యాణానికి దారితీస్తుంది. మార్గమవుతుంది. అంటే స్వీయ కళ్యాణము లోక కళ్యాణం అవుతది. పరంపరగా. అలాగా నేను తెలుసుకున్నాను. స్వీయ కళ్యాణం అంటే ఫస్ట్ నా యొక్క మనస్సును తెలుసుకోవాలి. నా శరీరాన్ని తెలుసుకోవాలి. నా శరీరం ఏంటో అందుకే పత్రిజీ వారు నవవిధాలు జ్ఞాన నవరత్నాల్లో దేహమే దేవాలయం అన్నాడు. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సౌమ్య సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యం. ఈ దేహమే దేవాలయం. నా దేహాన్ని దేవాలయంగా ఉంచుకోవాలంటే, పవిత్రంగా ఉంచుకోవాలి అంటే, అసలు దేహం అంటే ఏంటి? నా శరీరం అంటే ఏంటి? నాకు తెలియాలి కదా! నా శరీరాన్ని నేను తెలుసుకోవాలి కదా! నా శరీర తత్వాన్ని, దేహ తత్వాన్ని నేను తెలుసుకోవాలి కదా! ఆ దేహాన్ని తెలుసుకోవాలంటే, దేహంతో నేను సాంగత్యం చేయాలి. ఆ దేహంతో ఉండాలి. ఈ దేహం లోపలికి, నా లోపలికి నేను ప్రయాణం చేయాలి. జీవుడే దేవుడన్నాడు. నేను ఈ జీవాన్ని తెలుసుకోవాలి. నేనొక ప్రాణాన్ని గదా! ఈ ప్రాణం ఏంటో తెలుసుకోవాలి గదా! ఆ శ్వాసతో నేనున్నప్పుడు, నాతో నేను సాంగత్యం చేసినప్పుడు, ఆ నేనేమిటో తెలుసుకుంటాను. నా ఆత్మతత్వం ఏంటో తెలుస్తుంది నాకు. అప్పుడు నన్ను నేను తెలుసుకున్నప్పుడు, నా యొక్క కలిసినప్పుడు, నాతో నేను కలిసి ప్రయాణం చేసినప్పుడు, నా జీవితం ఏంటో నాకు తెలుస్తుంది. అలాగా నా జీవితం, నా కళ్యాణం అంటే నా యొక్క ఆనందం, నా యొక్క ఆరోగ్యం, నా యొక్క శాంతము ఏంటి అంటే నాతో నేను ఉండటం ద్వారా, ఆ ధ్యాన స్థితి, ధ్యానం యొక్క ప్రయాణం చేయటం ద్వారా నా యొక్క జీవితం ఏంటో నేను తెలుసుకున్నాను. దాని ద్వారా ఆ జీవితాన్ని సవ్యంగా జీవించే జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని, మాట్లాడే విధానాన్ని, సో అందరితోటి ఆ యొక్క సాంగత్యాన్ని తల్లిదండ్రులతో కానీ, బంధువులతో గానీ, భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ, స్నేహితులతో గానీ, సంఘంలో కానీ, అనేక కోణాల్లో ఆ యొక్క ఆ జీవన విధానాన్ని ఆ ధ్యానం ద్వారా అర్థమైంది. ఇప్పుడు కళ్యాణం అంటే నా స్వీయ కళ్యాణం ఆనందం, ఆరోగ్యంలోనే ఉంది. శాంతంలోనే ఉంది. నా మాటలో ఉంది. ప్రతిదీ కూడా ఈ ఆలోచనలోనే ఉంది. అందుకే బుద్ధుడు వరించిన సరియైన ఆలోచన, సరియైన వాక్కు అంటే ఈ అష్టాంగ మార్గంలో సరికానిదుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. సరికానిదేదో ఉంది. సరిగ్గా మాట్లాడాలి, సరిగ్గా ఆలోచన చేయాలి అనేటువంటి. అంటే ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు అంటే జీవితమంతా నీ ఆలోచనలోనే, నీ మాటలోనే, నీ యొక్క చూపులోనే, నీ ఏకాగ్రతలోనే, నీ శ్రద్ధలోనే, నీ జీవనోపాయం, నీ జీవించడంలోనే అంతా
ఆధారపడి ఉంది. అక్కడ నీ ధ్యేయం ఏంటో నువ్వు చేరుకుంటావు. సరికాని మాటలున్నప్పుడు, సరికాని చూపు ఉన్నప్పుడు, సరికాని వినికిడి ఉన్నప్పుడు, సరికాని ధ్యాస ఉన్నప్పుడు, సరికాని ఆలోచనలున్నప్పుడు, సరికాని శ్రద్ధ ఉన్నప్పుడు, సరికాని జీవనోపాయం ఉన్నప్పుడు నీ జీవితం దుఃఖమవుతాది. ఎందుకంటే అంతా ఇక్కడి నుంచే, మన శరీరం నుంచే గదా మొదలయ్యేది. ఇక్కడే కదా మనం ఉండేదంతా కూడా. మన జీవితం జీవిస్తున్న ఈ శరీరంతోనే గదా! కాబట్టి ఈ శరీరం తత్వం తెలుసుకోవాలి. మనసు యొక్క తత్వం తెలుసుకోవాలి. బుద్ధి యొక్క తత్వం తెలుసుకోవాలి. ఆత్మ యొక్క తత్వం తెలుసుకోవాలి. ఇవన్నీ కేవలం నీ తత్వంలోనే ఉంది. నీ తత్వం వైపు ప్రయాణం చేయటమే ధ్యానం. నా తత్వం ఏంటో తెలుసుకుంటే, నా తత్వం ఎలాగనో, నా దేహ తత్వం ఎలాగనో, నా చుట్టూ ఉన్న నా తల్లిదండ్రులు కానీ, నా యొక్క నా భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, బంధువులు గాని, స్నేహితులు కానీ వీరందరూ కూడా దేహమే. వారికి కూడా ఒక దేహం ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళందరికీ దేహం ఉంది. వారికంటూ మనసు ఉంది. ఆలోచనలున్నాయి. వారు మాట్లాడతారు. వారు వింటారు. వారికి శ్రద్ధ, నాకేవైతే ఉన్నాయో వాళ్ళకు ఉన్నాయి. నేను సరికాని విధంగా ఎలాగైతే ఉంటారో వాళ్ళు సరికాని విధంగా ఉంటారు. వాళ్ళు సరైన విధంగా ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు. అంటే నేనేదైతే పొందుతున్నానో వాళ్ళు అదైతే పొందుతూ ఉంటారు. నేను దుఃఖంగా ఎలా అయితే ఉన్నానో, నేను ఆనందంగా ఉంటానో, నేను సంతోషంగా ఉంటాను. వాళ్ళు అదే కోణంలో ఉంటారు. వారికి నేను ధ్యేయం ఏదైతే పెట్టుకున్నానో వారికి వారి వారి ధ్యేయాలుంటాయి. ఇలాగ నా ధ్యేయం, నా ఆనందాన్ని నేను తెలుసుకున్నప్పుడు పక్కనున్న వారి యొక్క ఆనందాన్ని, అదే నా కళ్యాణము, నీ చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క కళ్యాణము ఆధారపడి ఉంటాయి. సో కాబట్టి ఆ ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా నేను ధ్యానం తెలుసుకున్న ధ్యానం మొదలుపెట్టిన రోజు 1 గంట ఇతోతంగా వారు ఏదైతే సాధన గురించి పత్రిజీ వారు తెలియజేస్తారో అలా రోజు 1 గంట, రోజులో పొద్దున, మధ్యాహ్నం, రాత్రి వీలైనప్పుడల్లా 1 గంట, 2 గంటలు సాధన చేస్తూ 20 సంవత్సరాల వయసులో నేను ధ్యానం తెలుసుకున్నాను. అప్పుడంతగా నా ఆరోగ్య సమస్యలేమి లేవు. అశాంతిగా ఉండేవాడిని, చింతతో ఉండేవాడిని, వైరాగ్య ధోరణిలో ఉండేవాడిని. జీవితం అంటే ఏంటి అనేటువంటి ఆ యొక్క కోణంలో ఉన్నటువంటి వాడిని. రోజు తినడం, పడుకొని, నిద్రపోవడమేనా ఏంటి జీవితం అన్నటువంటి అశాంతిలో ఉన్నటువంటి వాడిని సాధన చేస్తూ అనేక రకాలుగా ఈ జీవితం అంటే ఏంటో అనేకంగా అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణం మొదలుపెట్టాను. ఆ అజ్ఞానం అనేటువంటి స్థితి నుంచి జ్ఞానం వైపు ప్రయాణం మొదలుపెట్టాను. నేను పొందుతూ ఇతరులకు తెలియజేయటం మొదలుపెట్టాను. అంటే నా స్వీయ కళ్యాణం నేను బాగుంటే ఓకే. నా ఆరోగ్యం బాగుంది. నా తల్లిదండ్రులు అనారోగ్యంగా ఉంటే మరి ఆనందంగా ఉన్నట్లా? సంతోషంగా ఉంటానా? నా పిల్లలు అనారోగ్యంగా ఉంటే సంతోషంగా ఉంటానా? భార్య గాని, తర్వాత స్నేహితులు గాని, బంధువులు గాని, సంఘంలో గాని అంటే నా ఆనందము కేవలం నాతోనే ముడిపడి లేదు. నా చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ముడిపడి ఉంది. సంఘంతో ముడిపడి ఉంది. కాబట్టి ఫస్ట్ నేను పొందిన తర్వాత అంతటితో ముగింపు లేదు. మళ్ళీ అక్కడ అశాంతి మొదలవుతుంది. ఎందుకంటే ఆధారపడి ఉంది. ఈ శరీరం ఎలా వచ్చింది? తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. సో కాబట్టి వాళ్ళ వైపుగా కూడా ఆటోమేటిక్‌గా సహజంగానే అటువైపు మనం వెళ్తుంది మన మనసు, ఆలోచన అంతా కూడా. అందుకు మనం ఏం చేస్తాం? నేను ధ్యానం చేసిన తర్వాత, నా యొక్క జ్ఞానం పొందిన తర్వాత, ఆ జ్ఞానం నుంచి బయటకొచ్చిన తర్వాత, జీవిత ధ్యేయాన్ని తెలుసుకున్న తర్వాత, ఆనందం అంటే ఏంటో అర్థమైన తర్వాత, ఆ యొక్క మధ్య మార్గాన్ని తెలుసుకున్న తర్వాత, అంటే ఇదంతా కూడా మధ్య మార్గంలో జీవించడం ద్వారానే మనం ఆనందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ప్రశాంతంగా, శాంతితో ఉంటాం, బుద్ధితో ఉంటాం, ఆత్మానందంతో ఉంటాం. నువ్వు ధ్యానం ద్వారా నేను ఆత్మతత్వాన్ని అనేటువంటిది తెలుసుకుంటాను. నా బుద్ధి యొక్క లేని స్థితి నుంచి, బుద్ధి మాంద్యం నుంచి మరి బుద్ధిని పెంపొందించుకొని బుద్ధత్వం వైపు ప్రయాణం చేస్తాము. బుద్ధి యొక్క సూక్ష్మతను, బుద్ధి యొక్క విశాలాన్ని, బుద్ధి యొక్క అనేక కోణాన్ని మనం పొందుతాము.
ఆ బుద్ధత్వాన్ని బుద్ధుడిగా మనం మారుతాము. బుద్ధుడు ఏదైతే చెప్పాడో మనం ఆ బుద్ధుడిగా మనం మారేటువంటి ఆ కోణం అనేది మనకు ధ్యానం ద్వారా వస్తది. అలా అంచెలంచెలుగా మన ఆనందం మరి పక్కనున్న ఆనందం వైపుగా, పక్కనున్న వారి యొక్క ఆనందాన్ని, శాంతిని మనం మరి తీసుకువెళ్ళటం జరుగుతుంది. మరి సునాయాసంగా. ఆటోమేటిక్‌గా అటువైపు మనం ప్రయాణం చేస్తాం. ఎందుకంటే ఆధారపడి ఉంది, ముడిపడి ఉంది. ఈ సృష్టి మనం ఒక్కరమే కాదు. మరి ఎన్నో కోణాల్లో ఎంతో మందితోటి మనం మరి సమస్త ప్రాణులతోటి మనం ఆధారపడి ఉంది. మనము ఆహారం కావాలంటే నీరు, దప్పిక వేస్తే నీరు తాగుతాం. ఆకలి వేస్తే మంచి భోజనం భోంచేయాలి. అంటే నీ యొక్క పంచభూతాలతోటి ముడిపడి ఉంది. నీరు లేకపోతే జీవితం లేదు. ఆహారం లేకపోతే జీవితం లేదు. ఈ ఆహారం కావాలంటే ఎలా? మరి ప్రకృతిలోంచే నీకు లభిస్తుంది. అంటే మన జీవితం ప్రకృతితో ముడిపడి ఉంది. ప్రకృతికి అనుగుణంగా జీవించాలి. సహజంగా మధ్య మార్గంలో జీవించాలి. ప్రకృతిని నాశనం చేయకూడదు. నా ప్రకృతిని నేను తెలుసుకొని జీవించాలి. ఈ దేహం అనేటువంటిది కూడా ప్రకృతే. పంచభూతాలతో ఈ దేహం నిర్మితమైంది. మరి బయట ప్రకృతి ఎలాగైతే ఉందో, నా దేహం కూడా ప్రకృతితో నిర్మితమై ఉంది. ఆ ప్రకృతి తత్వాన్ని తెలుసుకోవాలి నేను. అంటే ప్రతీదీ కూడా నీవు ఇంకొక వాటితోటి ముడిపడి ఉన్నావు అనేటువంటిది తెలియబడుతుంది. అది తెలుసుకున్నాను నేను ధ్యానం ద్వారా. అంటే ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే నేను ఆనందంగా జీవిస్తాను. ప్రకృతి ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. ప్రకృతి యొక్క తత్వము ఇవ్వటమే. దానికి ఆశించడం ఉండదు. నిస్వార్థమే ఉంటది. సేవే ఉంటది. ఇవ్వటమే ఉంటది నిత్యము. ఒక చెట్టు నిత్యం ఫలాలనిస్తుంది. పత్రాల ఆకులనిస్తుంది. సమస్తము ఆ యొక్క వృక్షాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తనను తాను అర్పించుకుంటుంది. తోటి ప్రాణుల కోసం. చక్కటి గాలినిస్తుంది. అంటే తను తాను పూర్తిగా సమర్పించుకుంటుంది. తోటి ప్రాణుల కోసం. మనం కూడా ఎప్పటికప్పుడు నిత్యం మనం ఏదైతే పొందుతూ ఉన్నామో, మరి స్వీకరిస్తున్నామో, అనుభవిస్తున్నామో, ఆనందిస్తున్నామో, మరి ఆ యొక్క జ్ఞానాన్ని, సత్యాన్ని, ఆనందాన్ని ఆ చెట్టు ద్వారా, ఆ ప్రకృతి ద్వారా మనం ఇతరులకి ఇవ్వాలి. నువ్వు ఏదైతే ఇస్తావో అదే పొందుతావంటే అది ప్రకృతి ధర్మం. ప్రకృతి న్యాయం. సో, నా ఆనందం ప్రకృతి ఇతరులకు ఇవ్వటం ద్వారా, తోటి వ్యక్తులకు పంచటం ద్వారా నేను ఆనందంగా పొందుతాను. ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాను. శాంతంగా ఉంటాను. నీ శాంతము మరింత ప్రశాంతం పొందాలి అంటే గనక నీ చుట్టుపక్కల ఉన్న వారికి ఆ శాంతిని అందించినప్పుడే మరి అదే బుద్ధుడు వారు తాను సత్యం పొందిన తర్వాత, సత్యం తెలుసుకున్న తర్వాత ఆయన ఊరికే ఉండలేదు. ఏ మహానుభావులు తీసుకోండి. మనము మన ఇంట్లో మహానుభావులనే ఆదర్శంగా చూస్తాం మనం. మన ఇంట్లో దేవుళ్ళను పూజిస్తూ ఉంటాం. మన ఇంట్లో ఫోటోలు గొప్ప గొప్ప మహానుభావులు, యోగుల యొక్క ఫోటోలుంటాయి. దేవతల ఫోటోలుంటాయి. వారి యొక్క జీవితాలు మనం చూస్తే గనక, వారి యొక్క జీవిత మార్గాన్ని చూస్తే గనక మనం ఇదేముంటది. వారు తెలుసుకున్న తర్వాత లోక కళ్యాణం కోసమే వారి జీవితం ఉంటది. ప్రపంచ శాంతి కోసమే వారి జీవితం ఉంటది. వారి యొక్క త్యాగం చేస్తారు వాళ్ళు. లోక కళ్యాణమే, లోకం శాంతి తన శాంతిగా భావిస్తూ ఉంటారు. అదే బుద్ధుడు వారు తాను తెలుసుకున్న తర్వాత మరి అరిహంతు నుంచి బోధిసత్వుడిగా ప్రయాణం చేస్తాడాయన. తన యొక్క యొక్క తను తాను జయించిన తర్వాత ప్రపంచానికి తెలియజేయాలటువంటి మరి బోధిసత్వ అంటే ఇతరులకు తెలియజేయాలటువంటి ప్రపంచం వైపు ప్రయాణం చేసి అనేక వ్యక్తులకి, ప్రపంచానికి ఆ యొక్క ధ్యాన మార్గాన్ని తెలియజేశారు వారు. అలా ఆ ప్రయాణం కొనసాగుతూ ఆయన ఆ ధ్యానాన్ని ప్రపంచానికి నిరంతరాయంగా ప్రచారం చేశారు. ఎందుకు? ఎందుకు చేయాలి ధ్యాన ప్రచారము వారు? ఏమవసరం ఉంది? ఆ రోజు అలా ఉండింటే ఈరోజు నాకు ధ్యానం తెలిసేదా? పత్రిజి వారి ధ్యానం గురించి చెప్పేవారా? ఆ రోజు ఆయన బుద్ధుడు ధ్యానం చెప్పకపోతే తనలోనే తను దాచిపెట్టుకోనుంటే తెలిసేది కాదు. ఎప్పుడు కూడా వారు ఏదైతే మహానుభావులు ఎలా అయ్యారు
వాళ్ళు గొప్పవారు ఎలా అయ్యారు? గొప్పవాళ్ళు ఎవరిని అంటాము? మహానుభావులు మరి దేవతలుగా, దివ్యులుగా, యోగులుగా ఎవరిని అంటామంటే తాము తెలుసుకొని నిస్వార్థంగా సేవ వైపు ప్రపంచానికి తెలియజేయలేనటువంటి నడుం బిగించి లోక కళ్యాణానికి ఎవరైతే ప్రపంచం వైపు అడుగు పెడతారో వారినే మహానుభావులు, గొప్పవాళ్ళుగా, జ్ఞానులుగా, యోగులుగా, మహర్షులుగా, బ్రహ్మర్షులుగా మరి ప్రస్తావించడం జరుగుతుంది. తెలియజేయటం జరుగుతుంది. వారినే మనం మరి ఆదర్శమూర్తులుగా, విగ్రహాలుగా పెట్టుకొని మరి ఆ యొక్క దేవాలయాలుగా ఏర్పాటు చేసుకొని, మందిరాలుగా ఏర్పాటు చేసుకొని, వారి ఆ యొక్క మూర్తిని మరి స్ఫూర్తిగా తీసుకొని, ఆ మూర్తిని స్ఫూర్తిగా తీసుకొని, ఆదర్శవర్తంగా తీసుకొని మనం ప్రయాణం చేస్తాం ఆదర్శవంతంగా. వారి ధ్యేయం ఏదైతే ఉందో, మన ధ్యేయంగా తీసుకొని, మరి వారి ఆలోచన, మన ఆలోచన ఒకటే. వారి జీవితం, మన జీవితం ఒకటే. వారి ప్రణాళిక, వారి లక్ష్యము, మన లక్ష్యం ఒకటే. వేరే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒకటే. ప్రతి ఒక్కరు ఆహ్, ఆహ్, ఆకలి దాహం వేస్తే నీరే తాగేది. బుద్ధుడు దాహం వేస్తే నీరే తాగుతాడు. నేను దాహం వేస్తే నాకు దాహం వేస్తే నేను నీరే తాగుతాను. అందరికీ ఒకటే న్యాయమే. ఆయనకు దేహం ఉంది. నాకు దేహం ఉంది. ఆయన దేహతత్వం ఏదో నా దేహతత్వం ఒకటే. ఈ సృష్టిలో ఒకటే నియమే. ప్రకృతిలో ఒకటే ధర్మం ఉంది. ఒకరికి న్యాయము, ఇంకొకరికి న్యాయం. ప్రకృతికి ఎక్కడా కూడా మరి స్వార్థం లేదు ప్రకృతికి. అందరికీ ఒకటే నియమే ఉంది ఈ సృష్టిలో. కాబట్టి ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేశాడు. నేను శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే ఆయన ఏదైతే సత్యం తెలుసుకున్నాడో నేను అదే సత్యాన్ని తెలుసుకున్నా. ఒకటే నియమే. ఆయనకొక రూల్, నాకొక రూల్ లేదు ఈ యొక్క ప్రకృతిలో. సింపుల్‌గా అర్థమవుతుంది. ఆయన నిద్రొస్తే నిద్రపోతాడు. విశ్రాంతి తీసుకుంటాడు. నాకు నిద్రొస్తే నేను నిద్రపోతా. ఒకటే. ఆయనకు దేహం ఉంది. పంచభూతాలతో నిర్మితమైంది. నాకు దేహం ఉంది. ఇదే మనం ఆయన ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి. ఈ దేహం మధ్య మార్గంలో నిర్మితమై ఉంది అని ఎంత చక్కగా చెప్పాడో. సింపుల్‌గా సంఘానికి అర్థమయ్యే విధంగా ఆయన సంఘంలో వచ్చి ఈ యొక్క అష్టాంగ మార్గం తెలుసుకుంటే మొత్తం అర్థమైపోతది. ఆధ్యాత్మికత అంతా కూడా. పత్రిజీ ఎంత చక్కగా చెప్పాడో యోగుల గురించి. ఆ మధ్య మార్గమే జీవించి ప్రతిది కృష్ణుల వారు భగవద్గీత తీసుకుంటే అతి సర్వత్ర వర్జియత్. అతి వల్ల అతి అన్ని చోట్ల వర్జింపవలసింది. ఎక్కడ అతి ఉండకూడదు. అతిగా ఎక్కువగా మాట్లాడకూడదు. పత్రి ఎక్కువ చెప్పుతూ ఉంటాడు. మితయోచనము, నిర్యోచనం, మిత భాషణము, నిర్భాషణము. ఇలాగా ఆయన ఎన్నో కోణాల్లో తెలియజేశాడు. అంటే మితంగా ఆలోచించాలి. ఆలోచన లేని స్థితిలో ఉండాలి. మితంగా మాట్లాడాలి. మౌనంగా ఉండాలి. ఇలాగా ఆ యొక్క స్థితినే బుద్ధుడు వారు చెప్పినట్టు అంటే మనము ఆ స్థితిలో మౌన స్థితిలో మౌనంగా, మితంగా మాట్లాడడం ద్వారా, అదుపులో మాట్లాడడం ద్వారా మన మాట ప్రపంచాన్ని శాసిస్తుంది. ఆ సత్య వాక్కుల్ని, జ్ఞానంతో కూడుకున్న మాటల్ని, అహింసాయుతంగా మాటల్ని, అహింస కూడినటువంటి ఆలోచనలు, సత్యంతో కూడుకున్న ఆలోచనలు, అహింసతో కూడుకున్న ఆలోచనలు, జ్ఞానంతో కూడుకున్న ఆలోచనలు, ఆ జ్ఞానంతో, అహింసతో కూడుకున్న జీవనం, ధర్మ మార్గం. అందుకే ఆయన బోధి ధర్ముడు. బోధ ఆ యొక్క బోధనలంతా కూడా ధర్మము, అహింసయే ఉంటాయి బుద్ధుడి వారివి, పత్రిజీ వారివి. అదే మార్గంలో అంటే అహింస. నిన్ను నువ్వు హింసించుకోకూడదు. నీ తోటి ప్రాణులని హింసించొద్దు. నిన్ను నువ్వు ప్రేమించుకో. నీ దేహాన్ని ప్రేమించు. నా ధ్యానం ద్వారానే నా దేహాన్ని ఎలా ప్రేమించాలి? అదే మితంగా భోజించడం. బోధ మితంగా భోజనం చేయటం. అమితంగా భోజనం చేయకుండా మధ్య మార్గంలో ఆకలి ఎంతుందో అలా. ఇలా అనేక కోణాల్లో మనకు ధ్యానం ద్వారా తెలియబడతది. ఆనందం అనేటువంటిది మరి
ఆరోగ్యం అనేటువంటిది నీ యొక్క జీవితంలో ప్రతి క్షణం వర్తమాన క్షణంలో ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత భోంచేస్తున్నావు? ఏం భోంచేస్తున్నావు? ఏం తింటున్నావు? ఎంత తింటున్నావు? ఎలా తింటున్నావు? మరి సరియైన ఆహారం తింటున్నావా? సరికాని ఆహారం తింటున్నావా? సరియైన మాటలు మాట్లాడుతున్నావా? సరికాని మాటలు మొత్తం అంతా దీని మీదనే మన ఆరోగ్యం, ఆనందము ఆధారపడి ఉంటుంది. దీన్నే అహింస కూడుకున్నటువంటి జీవనంతోటి జీవించడం ద్వారా నా యొక్క జీవితము కళ్యాణం అవుతుంది. ఇతరుల యొక్క లోక కళ్యాణము ఈ యొక్క అహింసాయుతంగా ఇతరులకు తెలియచేయటం ద్వారా, అహింస మార్గాన్ని తెలియచేయడం ద్వారా మరి యొక్క లోక కళ్యాణము, నాక కళ్యాణము మరి జరుగుతుంది. ఇది నా యొక్క బుద్ధుడి వారి యొక్క మార్గాన్ని పత్రిజీ వారు తెలియజేయటం ద్వారా అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ మార్గంలో మరి ఆ సత్యాన్ని తెలుసుకొని ఇది అనంతంగా ఉందనేటువంటిది తెలుసుకొని ఆ అనంతంగా నిరంతరాయంగా ప్రయాణం చేస్తూ ఆ మార్గంలో ఇతరులకు తెలియజేస్తూ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో యొక్క పత్రిజీ యొక్క ధ్యానం క్లాసులకు అటెండ్ అవుతూ వారు ఎక్కడ ధ్యాన క్లాసులు ఏర్పాటు చేశారు నా వీలుని బట్టి నా యొక్క సమయాన్ని బట్టి కుటుంబ జీవితం జీవిస్తూకు మధ్య మార్గంలో ఉంటూకు కుటుంబంలో మరి యొక్క తల్లిదండ్రులతోటి భార్య పిల్లలతోటి వారి యొక్క సాంగత్యంలో ఉంటూకు సంఘం జీవితం జీవిస్తూకు నా జీవితం జీవిస్తూకు ఆ వారి యొక్క మార్గంలో ఎన్నో క్లాసులకి ధ్యానం క్లాసులకు ధ్యానం యొక్క ఆ ధ్యాన యజ్ఞాలకు 99 నుంచి వారు పెట్టినటువంటి ధ్యాన యజ్ఞాల్లో నేను పాల్గొంటూ ఆ యొక్క ధ్యాన యజ్ఞాల్లో ఎన్నో విషయాలు వారు తెలియజేస్తూ వచ్చారు. అనేకంగా మరి ప్రాతకాలం నుంచి ధ్యానం సామూహిక ధ్యానం వారు గంటలు గంటలు ధ్యానం చేయించేవారు అప్పట్లో. ఇప్పటి యొక్క ధ్యాన యజ్ఞాలు ధ్యాన మహాచక్రాల వరకు ప్రాతకాల ధ్యానం ఎంతో అద్భుతంగా ఉండేది. అప్పట్లో కర్నూలులో మొదలై ఇప్పుడు కర్తాల మహేశ్వర ఆ యొక్క ధ్యాన మహాచక్రాల వరకు అవి సుస్థిరంగా కొనసాగుతూ వస్తోంది. పత్రిజీ యొక్క ఆ యొక్క మార్గం ద్వారా అఖండంగా వారు ధ్యానం చేయించడం సామూహికంగా ఎంతో మంది కొన్ని వేలాది మంది ఆ యొక్క ధ్యానంలో పాల్గొంటారు. ధ్యాన మహాయజ్ఞాల్లో గాని ధ్యాన మహాచక్రాల్లో గాని ఆ ధ్యానం ద్వారా సామూహిక ధ్యానంలో వారు చెప్తూ ఉంటారు ఎంతో మనం శక్తిని పొందుతామని. నీవు ధ్యానం చేయటం ద్వారా ఎంతో శక్తిని పొందుతావు. ఒక సమూహంలో ధ్యానం చేయటం ద్వారా మరింత ఎంతో శక్తిని పొందుతాం. అంటే నేను ధ్యానం చేస్తే ధ్యానం కుదరాలి నాకు. ఇందాక చెప్పుకున్నాం కదా ఆనందం ధ్యేయం యొక్క నా ధ్యేయం ఆనందం. అందరి ధ్యేయం అదే. కానీ తెలియక ధ్యేయం వైపు పొందుతూ ఉంటారు. అంతర్గతంగా ఉంటది ఆనందం. గమనిస్తే తెలుస్తుంది. ఆ ఆనందం మరి ధ్యానం ద్వారా ధ్యాన శక్తిని పొందటం ద్వారా ధ్యాన స్థితిని పొందడం ద్వారా మనసును శూన్యం చేసుకోవటం ద్వారా అది పొందాలి అంటే కనుక ఎంతో కష్టంగా ఉంటది. సాధన చేయాలి. అంటే మనం సమయం పెట్టాలి. సమయమే సాధన కదా! సమయం పెట్టాలి. కొద్దిసేపు కూర్చుంటే సాధన కూర్చోగలబడుతుంది. నేను ఒక గంట ధ్యానం నుంచి గంటలు ధ్యానం చేయటం అలవాటు చేసుకున్నాను. ఇలా ధ్యాన యజ్ఞాల్లో పాల్గొనడం ద్వారా ఆ సామూహిక ధ్యానం ద్వారా 1 గంట 3 గంటలు సాధన వారు 3 గంటల సేపు ధ్యానం చేయించేవారు ఒకటేసారి. ఆ 3 గంటలు కూర్చోగలిగాను. ఎలాగా? ఆ సమూహంగా కూర్చోవటం ద్వారా. ఆ సమూహ ధ్యానంలో, సామూహిక ధ్యానంలో వారు చక్కటి వేణువు వినటం ద్వారా ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ నాదం. సంగీత ధ్యానం, సామూహిక సంగీత ధ్యానం. ఆ నాదం ఏం చేస్తుందంటే మనల్ని మనసును స్థిరం చేస్తుంది. మనసును శూన్యం చేస్తుంది. ఖాళీ చేస్తుంది. అనేక రకాలుగా మనం ఎన్నో ఆలోచనలుంటాయి. కుటుంబ సంబంధించిన ఆలోచనలు, ఆర్థికపరమైనటువంటి ఆరోగ్య సంబంధించిన అనేక రకాల ఆలోచనలు మనకు మరి వస్తూ ఉంటాయి. అవి ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాయి. ఆ సమూహంలో కూర్చొని ధ్యానం చేయటం ద్వారా ఆ సంగీతంలో ఆ సంగీతాన్ని వింటూ, ఆ నాదాన్ని వింటూ ధ్యానం చేయటం ద్వారా చక్కగా ధ్యానం కుదురుతుంది. త్వరగా ధ్యానంలోకెళ్తాం. ఎక్కువ సేపు కూర్చోగలుగుతాం.
అది నేను పొందాను సామూహిక ధ్యానం ద్వారా. ఆ గుంపులో ఎక్కువ సమయం కూర్చోగలిగాను. తర్వాత ధ్యానం కుదరటం జరిగింది. వెంటనే ధ్యాన స్థితిలోకి వెళ్తాం. ఆలోచన రహిత స్థితిని పొందాను. సుదీర్ఘంగా 1 గంట ధ్యానం చేస్తాం. అలా శరీరం సహకరించదు. కష్టంగా ఉంటుంది. కానీ సమూహంలో కూర్చోడం ద్వారా కూర్చోగలుగుతాం. ఆ సంగీతము, ఆ సమూహం ద్వారా. వారి శక్తి, నా శక్తి ఏకతై ఒక గొప్ప శక్తిగా మారుతుంది. ఆ శక్తి మరింత ఉధృతమై, ఒక గొప్ప శక్తి కాంతి పుంజమై అందరికీ మళ్ళీ పంచడం జరుగుతుంది. అది మరింత ఒక గొప్ప శక్తిగా ఒక మరి ధ్యాన శక్తిగా ఏర్పడి, అది మనకి ఏర్పడి, ఆ శక్తి మరింత ధ్యానంలోకి తీసుకెళ్తది. ఎక్కువ సేపు కూర్చోగలిగనిచ్చింది. అలా అఖండంగా కూర్చోగలుగుతాం మనం. ఆ యొక్క సామూహిక ధ్యానంలో, మరి వారు ఏర్పరిచేటటువంటి ధ్యాన మహాయజ్ఞంలో, ప్రపంచ శాంతి కోసం ఏర్పడినటువంటి ధ్యాన మహాయజ్ఞంలో. అందుకు మనం ఆయా ధ్యాన యజ్ఞాలకు వెళ్ళాలి. అక్కడ బాగా మనం ధ్యాన సాధన అలవాటు చేసుకుంటాం. ఎక్కువ సేపు కూర్చోగలుగుతాం. దాని ద్వారా ఎక్కువ శక్తిని పొందుతాం. ఎక్కువ శక్తిని పొందడం ద్వారా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు త్వరగా అనారోగ్యం నుంచి బయటపడతారు. అశాంతిగా ఉన్నటువంటి వాళ్ళు త్వరగా అశాంతి నుంచి మానసిక అశాంతి, మానసిక రుగ్మతలు, మానసిక రోగాలు ఇలాగ ఏవేవైతే మనం పొందలేనిటివి ఉంటాయో ఆ సామూహిక ధ్యానం ద్వారా, ధ్యాన మహాయజ్ఞాల ద్వారా పాల్గొనటం ద్వారా మనం వాటి నుంచి త్వరగా మరి అనారోగ్యం గాని, అశాంతి నుంచి బయటపడతాము. జ్ఞానం పొందుతాము. శక్తిని పొందుతాం. శక్తి, జ్ఞానము, చైతన్యం ఈ మూడింటిని పొందుతాం. ఆ యొక్క ధ్యాన యజ్ఞాల ద్వారా. అందుకే పత్రి చెప్తుంటాడు. ధ్యానం స్వాధ్యాయంతో పాటు సజ్జన సాంగత్యం చేయాలి. శంకరాచార్య వారు, పత్రిజీ వారు ఎప్పుడు చెప్తున్న వారు చెప్పారు. "త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక." ఈ నౌక ఈ యొక్క నేను నాది అనేటువంటిది, అశాంతి అనేటటువంటి మరి ఆ యొక్క తీరాన్ని దాటేటువంటి నౌక ఏంటయ్యా అంటే, మరి ఈ యొక్క 3 లోకాల్లో గాని ఎప్పుడు ఆ సజ్జన సాంగత్యమే ఉంది. భూలోకంలో గాని, భూర్లోకంలో గాని, సువర్లోకంలో గాని ఆ సజ్జన సాంగత్యం చేయమని చెప్తున్నాడు. సత్యం తెలిసినటువంటి ఆ సజ్జనులు ఎవరంటే జ్ఞానులే, సజ్జనులే, సత్యం తెలుసుకున్నటువంటి వాళ్ళే, మరి ఆ యొక్క జ్ఞానం పొందేటటువంటి వాళ్ళే సజ్జనులు. ఆ యొక్క సత్యము ఇందాక చెప్పుకున్నాం కదా! ఆనందం సత్యంలో ఉంది. ఆ సత్యం తెలుసుకున్న వాళ్ళే సజ్జనులు. ఆ సజ్జన సాంగత్యమే ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయజ్ఞాలు. అందుకే ప్రపంచ శాంతి, నా శాంతి ప్రపంచ శాంతితో ముడిపడి ఉంది. కాబట్టి ప్రపంచ శాంతి కోసం ఆయన పత్రిజీ వారు తెలుసుకున్న తర్వాత ప్రపంచం కోసం నడుం బిగించాడు. ఈ ధ్యాన ఈ జగత్తంతా ధ్యానమయం కావాలి. జ్ఞానమయం కావాలి. అహింసామయం కావాలి. శాకాహారమయం కావాలి అనేటువంటి లక్ష్యం, ఆ ధ్యేయం పెట్టుకొని ఎందుకంటే అది ముడిపడి ఉంది నా శాంతి ప్రపంచ శాంతితో. ఇది అందరికీ ఒకటే రూలే. ఒకటే నియమం ఏర్పడి ఉందది అంతే. ఎందుకంటే నేను ఒకటిగా లేను కదా! ఒక కుటుంబం, సంఘంతో ముడిపడి ఉన్నా నేను. సంఘం బాగుంటేనే నేను బాగుంటా. సంఘం అంతా చెత్తగా మరి సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఏర్పడితే ఏమవుతుంది? నేను పొల్యూషన్ అయిపోతా. కాబట్టి సంఘం శుభ్రంగా ఉండాలి. అంటే స్వచ్ఛ భారత్ అన్నారు. అంటే బయట స్వచ్ఛంగా, శుద్ధంగా ఉంటేనే, స్వచ్ఛత ఉంటేనే నేను బాగుంటాను. బయట పొల్యూషన్ అయితే నేను పొల్యూషన్ అయిపోతా. కాబట్టి వాళ్ళు కూడా కావాలి. వాడి మనసు కావాలి. వాడి మనసు ఆలోచన లేని స్థితి ఉండాలి. మనసు శుద్ధంగా ఉండాలి. మనసు శాంతంగా ఉండాలి. జ్ఞానవంతం కావాలి. అది వారు పత్రిజీ తెలియజేసి ఆ యొక్క యజ్ఞాల ద్వారా లోక కళ్యాణాన్ని నిరంతరంగా అప్పటినుంచి ఇప్పటిదాకా నిరంతరాయంగా కొనసాగిస్తూ ఆ యొక్క కోణంలో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో మరి ఆగస్టులో మరి 26 నుంచి 22 నుంచి 8 రోజులు 28 వరకు
27 వరకు వారు ఏర్పాటు చేశారు. మరి పిఎంసి ఆధ్వర్యంలో పత్రిజీ వారు ఒక గొప్ప పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని ఏర్పాటు చేశారు. ఆ యొక్క ఛానల్ యొక్క ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ యొక్క మహతి ఆడిటోరియంలో కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో గొప్పగా 7 రోజులు ప్రపంచ ధ్యాన మహాసభలు ఏర్పాటు చేశారు. ప్రపంచ శాంతి కోసం, లోక కళ్యాణం కోసం. సో మనమందరము కూడా ఆ యొక్క లోక కళ్యాణార్థమై ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ధ్యాన మహాయజ్ఞంలో, యజ్ఞం అంటేనే నిస్వార్థ సేవ. ఈరోజు ప్రకృతిలో ఎన్నో మార్పులు చేర్పులు చూస్తున్నాం, మనం ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం ఆ పరిస్థితిలో ఉన్నాం. మనం చేసుకున్నదే. సో ప్రతి ఒక్కరం చేసుకున్నది ప్రతి ఒక్కరూ కలిసి చేస్తేనే అది నిర్మూలింపబడుతుంది. ప్రకృతి మరి ఆ మధ్య మార్గాన్ని ఇవ్వాలి మనం. మనం అది ఎప్పుడు మధ్య మార్గంలో ఉంటది. ఆ మధ్య స్థితిని మనం కోల్పోయేలా చేశాం. దాన్ని అందరూ కలిసి ఏకీకృతమై ఒక చోట ఆ ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొని మన ఆలోచనలు, మన యొక్క శక్తిని, ధ్యాన శక్తిని ఆలోచన ద్వారా, సంకల్పం ద్వారా మరి ఎప్పుడైతే మనం ఆ ధ్యానం చేస్తామో, అఖండ ధ్యానం చేస్తామో 6 గంటలు ఆ యొక్క అఖండ ధ్యానం ఉంటది. ప్రొద్దున 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు అఖండ ధ్యానం ఉంటది. సంగీత ధ్యానం ఉంటది. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఎంతో మంది యోగుల యొక్క సందేశాలు ఉంటాయి. వారి యొక్క మార్గ నిర్దేశం ఉంటుంది ఆ 7 రోజుల కార్యక్రమంలో. దాని ద్వారా మనము ఎంతో ధ్యాన శక్తిని పొందుతాము, జ్ఞానాన్ని పొందుతాము. మనం ఏదైతే మనం అనారోగ్య పాలం ఉంటాం ప్రస్తుతంలో, మరి వాటి నుంచి నిర్మూలించుకోవడానికి చక్కటి వేదిక మరి మహతి ఆడిటోరియం తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి ధ్యాన మహా యజ్ఞం. దానికి మనమందరము కూడా ఆ యొక్క కార్యక్రమానికి వెళ్దాము. ఆ 7 రోజుల కార్యక్రమంలో మనం పాల్గొందాము. నేను వెళ్తున్నాను. ఇతోధికంగా ఎంత సమయం వీలైతే ఆ యొక్క యజ్ఞంలో పాల్గొందాము. మరింత మందిని మనం ఆ యొక్క యజ్ఞంలో పాల్గొనేలా మన వంతు మనం ఇతోధికంగా కృషి చేస్తాము. మన వంతుగా ఆ యజ్ఞము నెరవేరాలంటే దానికి సంబంధించి చక్కగా ఆ 7 రోజులు భోజన వసతితోటి, ధ్యానంతో కూడుకున్నటువంటి, జ్ఞానంతో కూడుకున్నటువంటి మరి భోజనం ఉంటది, ధ్యాన ప్రసాదం ఉంటది. మంచిగా వసతులు ఉంటాయి చక్కగా. ఆ వసతులకు భోజనాలు కావాల్సినటువంటి ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేసినటువంటి వారికి మన ధర్మంగా ఇతోధికంగా మన వంతు మనం ఆ యొక్క సహాయ సహకారాలు మనం ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే ఆ లోక కళ్యాణం మన వంతుగా ఇచ్చినప్పుడు, మనం ఏర్పాటు చేసినప్పుడు మనము ఆ పాలు పంచుకున్న వాళ్ళం అవుతాం. మనం ఆ యజ్ఞంలో ఒక యజ్ఞంలో ఏర్పాటు చేసినప్పుడు ఆ యజ్ఞంలో ఆ సమిధిలో ఆజ్యం పోస్తాం మనం కూడా. దానికి సంబంధించినవన్నీ కూడా. అది మరింతగా ఏర్పాటవుతుంది. మరింత ఆ యొక్క ఉధృతం అవుతుంది. కాబట్టి మనము ఇతోధికంగా చేయాలి. మన ధర్మం అది. మనం ధ్యానము చేయడం కాకుండా పాల్గొనడమే కాకుండా మనం వంతుగా ఇతోధికంగా ఆర్థికంగా ధన ధాన్యాల్ని కూడా మనం అక్కడ మన శక్తి మేరకు మనం అక్కడ ఇవ్వాలి. వారు అడగకపోయినా మనం ఇవ్వడం అనేటువంటిది మన ధర్మం. నా ధర్మం. అడక్కనే ఇవ్వాలి. చెప్పకుండా ఇవ్వాలి. తెలియకుండా ఇవ్వాలి. అది అసలు సిసలైన ధర్మం. సో కాబట్టి ఆ యొక్క 7 రోజుల కార్యక్రమంలో మనం ఇతోధికంగా ఎక్కువ మందిని, కొత్త వాళ్ళని, ఎంతో శక్తివంతంగా ఉంటది. ఆ వెంకటేశ్వరుడు స్వామి ఉన్నటువంటి ఆ కొలువులో మనం ధ్యానం చేయడం ద్వారా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మనము మరి దిగ్విజయం చేస్తాం. విజయవంతం చేస్తాం. ధ్యాన మహాయజ్ఞం ఏర్పాటు చేయడము ఒక విజయం. నేను చేయటం కాదు. మనం చేయటం కాదు. అది ఏర్పాటు చేయడమే విజయం. ఇతోధికంగా మనం నేను వెళ్ళటం వల్ల నా విజయమే జరుగుతుంది. నేను వెళ్తే అక్కడి దానికి విజయం ఏర్పాటు చేయటం కాదు. నేను వెళ్ళటం అనేటం నా విజయం. నా కోసం నేను వెళ్ళాలి. అందరూ కూడా అలా వెళ్ళటమే చేయాలి.
అది ఇతరుల కోసమో కాదు. ఎందుకంటే ఇతరుల కళ్యాణం జరుగుతుందంటే నా కళ్యాణం దాంతో ముడిపడింది కాబట్టే నేను చేస్తున్నాను. అంతేగాని వాళ్ళు కళ్యాణం నేనేదో గొప్ప చేస్తున్నానని కాదు. సో, కాబట్టి మనం అది నా కళ్యాణం కోసమే నేను ఆ యొక్క మరి వారు చేసే పీఎంసీ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ ధ్యాన మహాయజ్ఞం కోసం తిరుపతికి నేను వెళ్తున్నాను. నా కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం ఏర్పాటు చేసినటువంటి యజ్ఞానికి అందరము మనం ఆ యొక్క కళ్యాణం కోసం ఆ ధ్యాన మహాయజ్ఞానికి వెళ్దాము. ప్రతి ఒక్కరం కూడా ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పీఎంసీ వారికి, ఈ యొక్క జూమ్ మీటింగ్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చాలా చాలా అద్భుతంగా మనకి మన జీవిత లక్ష్యం తెలుసుకొని, తెలుసుకోకపోయినా ఆ ఆనందం కోసమే అన్నది, మన లోపల ఎలా ఆనందంగా ఉండాలి అన్నది ధ్యాన యజ్ఞం ఫలితాలు చాలా చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. చక్కగా అందరూ అలా థాంక్ యూ ధ్యాన అమ్మా. స్థితిలో ఉండిపోయినట్లున్నారు. ఓకే. అయితే ఇప్పుడు మనకి 6 గంటల సాధన ఉంది. మీరు విశేషంగా సాధన ఎక్కువ సమయం ఇచ్చేవారు. అప్పట్లో పత్రి సారు మీకు సాధన గురించి ఎలాంటి సూచనలు ఏమైనా ఇచ్చేవారా? ప్రతిదీ నువ్వు సమయం పెట్టడమే సాధన అనేవారు వాళ్ళు. హ్మ్. తర్వాత ఇందాక చెప్పాను గదా! హ్మ్. సామూహిక ధ్యానం. సాధన బాగా పెరగాలంటే ఇలా అఖండ ధ్యానం పెట్టినప్పుడు నువ్వు అఖండ ధ్యానంలో పాల్గొంటే సాధన పెరుగుతుంది. ఆ గ్రూప్ ఎనర్జీ అనేటువంటిది ఏర్పడతది. ఎప్పుడైతే ఒక గ్రూప్‌గా కూర్చుంటామో అది చూడండి రోజు ఒకడే భోంచేస్తూ ఉంటే ఒక్కోసారి బోర్ కొడతది. అందుకే అందరూ కలిసి గ్రూప్‌గా ఇంట్లో కూర్చొని భోంచేస్తాం. హ్మ్. ఎప్పుడు ఒకటిగా ఉంటామా? ఉండం. హ్మ్. బోర్ కొడతది. వెంటనే ఇంగువని కలవాలని వెళ్తాం. ఆటోమేటిక్‌గా అది సహజం. నే నే నేచర్ అది ఏర్పరిచి ఉంది. ప్రకృతిలోనే ఉంది. రోజు ఒకటే తింటే మనం రుచికరంగా ఉంటుందా? మనం మార్చాలి. రకరకాలుగా చేయాలి. అక్కడే ఉంటదనమాట. మనము ఒకరిగా ఉన్నప్పుడు ఒక శక్తిని పొందుతాము. సమూహంలో ధ్యానం చేస్తే మరింత శక్తిని పొందుతాం. అప్పుడు సాధన ఎక్కువవుతది. బాగా సాధన చేస్తాం గూడా. అప్పుడు ఒక్కడిగా ఉన్నప్పుడు నేను ఎక్కువగా సాధన చేయగలిగాను. తర్వాత వారు సంగీతం ద్వారా నువ్వు బాగా ధ్యానంలోకి వెళ్తావని జెప్పారు. నేను సంగీతం పెట్టుకొని ధ్యానం జేశాను. ఆయన వేణు నాదాన్ని వినడం ద్వారా, ఆ ఫ్లూట్ వాయించడం ద్వారా, ఆ వాయి ఆహ్, ఆహ్, ఆ యొక్క సాంగత్యంలో బాగా నేను ధ్యానంలోకి వెళ్ళటం జరిగింది. ఎక్కువ సమయం కూర్చున్నాను అఖండంగా. గంటలు కూర్చోగలిగాను. ఆ తర్వాత ఎప్పుడు నిరంతరాయంగా ఉండదు. సామూహిక ధ్యానం కొంత సమయం ఉంటది. అందరూ ఒకటే సమయం ఎక్కువ సమయం ఉండలేరు గదా! మహా అయితే 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఉంటాం. అంతే. తర్వాత నాకు నేనుగా ఉండవలసిందే. ఆ సమయము ఆ గంటల ధ్యానము నాకు ఇండివిడ్యువల్‌గా ఏకాంతంగా 4 గంటలు, 5 గంటలు ధ్యానం చేయనిచ్చింది. అంటే సామూహిక ధ్యానము, సంగీతంతో కూడా ఉన్నటువంటి ధ్యానము మనం ఎక్కువ సమయం సాధన పెట్టడానికి ఉపయోగపడతాది. అందుకే వారు యజ్ఞాలు సమూహంగా ఒక చోట ఏర్పాటు జేస్తారు. దాని ద్వారా నేను లబ్ధి పొందుతాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు లబ్ధి పొందుతారు. ఇది ఆహ్, దాన్నేమంటారంటే మల్టీ డైమెన్షనల్ అంటారు. రకరకాలుగా ఉంటది. నేను పొందుతూ పక్కనున్న వాళ్ళు పొందుతారు. పక్కనున్న వాళ్ళు పొందింది నేను పొందుతాను. నేను పొందింది పక్కనున్న వాళ్ళు పొందుతారు. కలిసి భోంచేస్తాం. ఇప్పుడు కలిసి భోంచేసినా నా భోజనం నేను తినవలసిందే కదా! ఎవరి వాళ్ళు భోంచేసిందే. మరి దానివల్ల ఏం ఆనందం ఉంటుందంటే అది చెప్పలేం. అది తెలియని అనుభూతి. కలిసి భోంచేస్తే అదొక ఆనందంగా ఉంటది. అందుకే కలిసి ప్రయాణం జేస్తాం. టూర్‌కి వెళ్తారు. ఎందుకు నువ్వు ఒక్కనివే వెళ్ళొచ్చనంటే కలిసి వెళ్తే అదో ఆనందం అంటారు. అదేంటి చెప్పలేం, వ్యక్తపరచలేంటి. అది అలాగే సామూహిక ధ్యానం చేస్తే ఒక ఒక కొత్త శక్తి ఏర్పడతది. సంగీతం పెట్టుకొని ధ్యానం చేస్తే ఒక కొత్త శక్తి ఏర్పడుతది. దానివల్ల ఎక్కువ సాధన చేయగలుగుతాను. అలా నేను థ్యాంక్ యూ. బాగా గంటలు ధ్యానం చేయగలిగాను. ప్రకృతిలో ధ్యానం, తర్వాత పిరమిడ్‌లో ధ్యానం.
నేచర్ లోకి వెళ్ళి వారు ఎప్పుడు ప్రకృతిని చెప్తూ ఉంటారు, ప్రకృతిలో వెళ్ళండి, ఏకాంతంగా వెళ్ళండి, ఎప్పుడు ఆ బాక్స్ లో ఉండొద్దండి, 4 గోడల మధ్య ఉండొద్దండి. సిమెంట్ కాంక్రీట్ లో ఆ 4 గోడల మధ్య మగ్గొద్దండి, ప్రకృతిలో వెళ్ళాలండి. ఎప్పుడు అదే జీవితం, ఏం బ్రతుకు అనేవాడు ఆయన. మీ జీవితమే వేస్ట్ అనేవాడు. ప్రకృతిలో చెట్లతో గడపండి, చెట్లతో జీవించండి. అవి లేకపోతే నీ జీవితం లేదు, మరి వాటితో ఎందుకు గడపవు? కేవలం ఆ టీవీను, ఆ యొక్క వ్యక్తుల మధ్య ఆ జీవితమేనా? నేచర్ లో చెట్ల చక్కగా ఆ సెలయేరులో, నదీ ప్రవాహం దగ్గర, సముద్రాల దగ్గర, ఆ రాత్రి పున్నమి వెన్నెల్లో, నక్షత్రాలలో, ఆ వెన్నెలలో, ఆ ఆకాశంలో వెన్నెల కింద నిండు పండు వెన్నెల కింద పడుకోండి హాయిగా. ఆ కొండల్లో, ఆ పర్వతాల యొక్క ఆ ప్రాంగణంలో, ఆ రాళ్ల మీద పడుకోండి, ఆ ప్రకృతిలో గడపండి, మీకు తెలుస్తుంది అని చెప్పేవారు. అలా గడపడం ద్వారా బాగా ధ్యానకు సాధన చేయగలిగాను. సాధనకు ఎంతో నిలయం అది ప్రకృతి. అది మేడం. థ్యాంక్ యూ అండి. గమనిక, సాధన, స్వీయ కళ్యాణమే లోక కళ్యాణము, లోక కళ్యాణమే స్వీయ కళ్యాణం అన్న విధంగా ఇతరులతో కలిసి చేయటం వల్ల మనకి పెరుగుతుంది. ప్లస్ మనందరం సామూహికంగా చేయటం వల్ల లోకానికి మేలు జరుగుతుంది. చాలా బాగుందండి. అంతే కదా, అంతే ఉమ్, కదా. మొదటి నుంచి చూసుకుందాం. అవును. అది నేను కడుపు నిండి నా పిల్లలు తినలేదు అనుకోండి, నాకు ఆనందంగా ఉంటుంది. వెరీ తల్లి గుడ్. తన కడుపు కంటే తన బిడ్డ కడుపు నిండిన తర్వాతనే అప్పుడు ఆనందంగా ఉంటుంది, తర్వాతనే భోంచేస్తుంది. ఇంట్లో స్త్రీ అందరూ తిన్న తర్వాతనే, మన యొక్క ఆ సాంప్రదాయమే కదా, హిందూ సాంప్రదాయంలో స్త్రీ ఇంట్లో వంట వండిన తర్వాత అందరూ తిన్న తర్వాత తను తింటుంది. ఎందుకంటే అదే తృప్తి. కడుపు నిండడం తృప్తి కాదు. ఫస్ట్ వాళ్ళు తిన్న తర్వాతనే, ఆ తినడం ద్వారానే తను తృప్తి పొందుతుంది. తర్వాతనే ఆకలి నింపుకుంటుంది. తను కళ్యాణ ఆనందం అంటే పక్కనున్న వాళ్ళకి ఆ నైజం, ప్రకృతి ధర్మం అది. అసలు సృష్టి ఉంది లోపల, అలా పుట్టింది అది. కాబట్టి లోక కళ్యాణం అంటే, నా కళ్యాణం అంటే లోక కళ్యాణంతో ముడిపడుతుంది. అక్కడ బాగున్న తర్వాత మళ్ళా నా బాగు. నా బాగు తర్వాత పక్కనున్న వాళ్ళ బాగు. పక్కనున్న వాళ్ళ బాగు తర్వాత నా బాగు. ఇది విడదీయలేనటువంటిది. నువ్వు విడగొట్టాలన్నా విడదీయలేం. సృష్టి పుట్టికే ఏర్పరిచి ఉంది. తల్లి లేకపోతే నేను లేను కదా, తండ్రి లేకపోతే నేను లేను కదా. సరే, అది అవినాభావ సంబంధం అంటారు దీన్ని. ఆ బంధాన్ని, బంధం కానిటువంటి బంధాన్ని, ఆత్మ బంధాన్ని తెలుసుకోవాలి. నేను దేహం ఎలాగ వాళ్ళు దేహమే, నేను ఆత్మ ఎలాగ వాళ్ళు ఆత్మే, వాళ్ళలోనూ ఆత్మ ఉంది, వాళ్ళలోని మనస్సు ఉంది. కాబట్టి వారికి ధ్యానం, వారికి జ్ఞానం. అంటే వాళ్ళకి ఆకలి తీరాలంటే భోంచేయాలి, తినాలి, వారు దాహం తీరాలి, నీరు తాగాలి. కాబట్టి వారికి ధ్యానం కావాలి, సమస్తానికి. కాబట్టి ఇది చేసే తీరాలి. ధ్యాన మహాయజ్ఞాలు ఏర్పాటు చేసిన దాని యొక్క అర్థం ఇదే, పరమార్థం ఇదే. నీ ఇంట్లో నువ్వు అందరికీ అన్నం పెడుతున్నావు అంటే అది ఒక చిన్న యజ్ఞం, ధర్మంతో కూడుకుంది. కుటుంబ ధర్మం, తల్లి ధర్మం, తండ్రి ధర్మం, భార్య ధర్మం, భర్త ధర్మం, ఇవి ధర్మాలు. ఇది నేను తప్పనిసరి చేసే తీరాలి. నా కోసం, నా పిల్లల కోసం నేను చేసుకుంటే గొప్ప. నా ధర్మం, నా వాళ్ళు కాబట్టి నేను. అలాగే లోక కళ్యాణం చేయడం లోక ధర్మం, సంఘ ధర్మం అంటారు దాన్ని. ఏం సిద్ధారు ఏర్పాటు చేసేటంటే ఆ సంఘ ధర్మంలో భాగంగానే ఏర్పాటు చేసింది. ఎవరికి వారి యొక్క అభివృద్ధి కోసం, కళ్యాణం కోసం. ఆయన పత్రిక ఎప్పుడు చెప్తుంటాడు కదా, నా కోసం నేను చేసుకుంటున్నానయ్యా, ఎవరి ఉద్ధరణో కాదు, నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసమే ఇవన్నీ ధ్యానం గురించి అందరికి చెప్తున్నాను. నా ఉద్ధరణ కోసమే చెప్తున్నా, నా స్వార్థమే ఉంది అని అంట. అంటే నా బాగు ఇతరుల బాగు మీద ఆధారపడి ఉంది అని. కాబట్టి ఎప్పుడు అక్కడ స్వార్థం పుట్టదు. నేనేదో ఇంత పొడిచాను అనేటువంటిది, అక్కడ అహం ఉండదు. ఎందుకంటే నా బాగు కోసమే, నేను నాదన్నది పోతుంది. ఎప్పుడు ఉంది, నా పిల్లల్ని ఏం పెట్టాను నేను అనేటువంటి గర్వం ఏడుంటది. నా పిల్లలకు నేను బాగా చూసుకున్నాను అబ్బా అంటే, నీ పిల్లలు వాళ్ళు, ఈ ప్రపంచం అంతా నీ వాళ్ళే.
ఎందుకంటే సంఘం బాగుంటే నేను బాగుంటా. సంఘ ధర్మము, మిత్ర ధర్మం. నా మిత్రుడు బాగుంటే నేను బాగుంటా. బయట ఉన్న నీటిని కాలుష్యం చేస్తే ఆ నీరు కావాలా నాకు? ఆ నీరు ఎక్కడి నుంచి? బయట నుంచే వస్తది. అక్కడెక్కడో వారు నీటిని పొల్యూషన్ చేశాడు. ఏమవుతుంది? ఆ నీళ్ళే నాకొస్తాయి. ఎందుకు? వాడి మనసు పొల్యూషన్ అయింది కదా! వాడి మనసు శుద్ధంగా లేదు. కాబట్టి వాడు నీటిని పొల్యూషన్ చేస్తాడు. నీళ్ళల్లో ప్లాస్టిక్‌ని ఏసేస్తాడు. వ్యర్థ పదార్థాలు ఏసేస్తాడు నీళ్ళల్లో. కాబట్టి ఈ నీరు అతివృష్టి, అనావృష్టి అయింది. పడవలసిన సమయంలో వర్షాలు పడుకోకుండా, పడకూడని సమయాల్లో వర్షాలు పడుతూ నీరంతా పొల్యూషన్ అయిపోతుంది. నేచర్ అంతా ఎందుకు? మనిషి పొల్యూషన్ అయిపోయాడు. మనిషి ఆలోచన బాగుంటే నీటిని, మరి యొక్క పదార్థాల్ని, ప్రకృతిని, పంచభూతాల్ని ఏవైతే ఉన్నాయో వాటిని శుద్ధంగా ఉంచితే అవే గదా నాకొచ్చేది. మంచి ఆహారం వస్తేనే గదా నేను బాగా శుభ్రంగా మంచిగా భోంచేస్తాను. ఆహారంలో పొల్యూషన్ ఏంటి? మంచి భోజనం నాకు ఎట్లా లభిస్తుంది? ఈ మంచి ఆహారం ఎవరిస్తారు? సంఘంలో వాడే గదా! మంచి కాయగూరలు పండింటాలు. ఆ కాయగూరలు కావాలంటే రైతు మంచి కాయగూరలు పండిస్తేనే గదా! ఆ రైతు వాడి యొక్క మంచి భావన, మంచి ఆలోచన, మంచి చక్కటి ఆరోగ్యం ఉంటే, వాడికి జ్ఞానం ఉంటే, రసాయనాలు లేనటువంటి ఆర్గానిక్ మంచి ఎరువులతో కూడుకున్న పంటలు పండిస్తే, ఆ పంటలు పండించిన ఆహార పదార్థాలే నాకొస్తాయి గదా! మంచి పొల్యూషన్ లేని నీరుని అందిస్తే ఆ చెట్లకు, మంచి ఆరోగ్యంతో కూడుకున్న పండ్లు, పదార్థాలు నాకొస్తాయి గదా! అప్పుడు నేను ఆరోగ్యంగా ఉంటానే గదా! రసాయనాలతో కూడుకున్నటువంటి ఆ యొక్క పండ్లు గాని నాకు పండించినప్పుడు, ఆ రసాయనాలతో కూడుకున్న మరి కెమికల్‌తో కూడుకున్న ఆ నీరు నాకు లభిస్తే నా ఆరోగ్యం ఎలా ఉంటుంది? అనారోగ్యమే కదా! అంటే ఒక రైతు మీద ఆధారపడింది నా జీవితం. రైతు మనసు శాంతంగా ఉంటే, రైతు శరీరం ఆరోగ్యంగా ఉంటే, రైతు జ్ఞానం పొందితే, రైతు సత్యాన్ని పొందితే, రైతు ఆత్మతత్వాన్ని జ్ఞానం పొందితే, వాడు ధ్యానం అయితే గనక వాడు ప్రకృతి తెలుస్తుంది ప్రకృతి గురించి. అప్పుడు ప్రకృతి మధ్య మార్గం తెలుస్తుంది వాడికి. మితిమీరి ఉండదు, తృష్ణ ఉండదు, అత్యాశ ఉండదు. తృష్ణ అంటే అత్యాశ. అతి వేగంగా పంటలు పండాలి. తొందరగా పంట పండాలి. తొందరగా దిగుబడి రావాలి. తొందరగా లాభాలు రావాలి. ఏమవుతుంది? ప్రకృతి ఒక మధ్య మార్గంలో ఉంటది. వేగంగా నీరు ప్రవహించినాయనుకోండి ఏమవుతుంది? మొత్తం అంతా కొట్టుకొని పోతది. కానీ నది ఒక క్రమంలోనే ప్రవహిస్తుంటుంది. సముద్రం తన ఒక క్రమంలోనే అలజడులు వస్తుంటాయి, అలలు వస్తుంటాయి. వేగంగా వచ్చినాయనుకోండి, ఆ నది విపరీతంగా పొంగిందని ఏమవుతుంది? మొత్తం విపరీతమవుతుంది. విపరీతం నది ఉధృతంతో కొట్టుకుపోతుంది. అంటే మధ్య మార్గంలోనే ఉంది. మన శరీరం మధ్య మార్గంలోనే మరి గుండె కొట్టుకుంటూ ఉంటుంది. మధ్య మార్గంలోనే మన బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ దేహం ఎప్పుడు కూడా మధ్య మార్గంలోనే ఉంది. వేగంగా కొట్టుకున్న గుండె, మరి వేగం తగ్గిన గుండె డిఫరెన్స్ వచ్చేస్తది శరీరంలో. మన బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండొద్దు. మిడిల్ గానే ఉండాలి. ఇక్కడే చెప్తుంది మధ్య మార్గం. కాబట్టి ఒక రైతు అయినా కూడా మధ్య మార్గంలో ఉండాలి. చక్కటి మరి ఆ చెట్లు ఎప్పుడు ఫలాలనిస్తాయో అప్పుడే తీసుకోవాలి. మనకు కావాల్సిన విధంగా ఫలాలు రావాలని చెప్పేసి దానికి రసాయనాలు ఏస్తే ఏమవుతుంది? అవి విపరీత పంటలొస్తాయి. కానీ నీకు అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి పంటలొస్తాయి. అంటే ఏంటి? వాడు బాగుండాలి. అదే లోక కళ్యాణం. నా చుట్టూ వాళ్ళున్నారు, రైతున్నాడు, ఉద్యోగి ఉన్నాడు, వ్యాపారి ఉన్నాడు, ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఒక పోలీస్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక ఇంజినీర్ ఉన్నాడు, ఒక నాయకుడున్నాడు. అంటే వీళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను. ఎందుకంటే వీళ్ళందరి నుంచి నాకొస్తుంది గదా! మంచి పరిపాలన ఇస్తే నేను బాగుంటాను. మంచి రోడ్లేస్తే నేను బాగా రోడ్డు మీద నడుస్తాను. మంచి పరిపాలన జరుగుతేనే గదా నా జీవనం ఉంటుంది. పరిపాలనతో ఆధారపడి ఉంది చక్కగా. కాబట్టి సంఘం బాగుంటే నేను బాగుంటాను. సంఘం బాగు కోరడమే లోక కళ్యాణం. సంఘం బాగు కోరడమే ప్రపంచ శాంతి. అదే ఒక పద్యంలో చెప్తారు బ్రహ్మంగారు పత్రిజి ఎప్పుడు చెప్తారు. గురులు శిష్యులెల్ల పరిపాలనా పరులు పారిమార్థికులుగా ప్రబలినేని సంఘమందు సుఖము శాంతి వర్ధిల్లును. గురులు శిష్యులు పరిపాలన పరులు అంటే గురులు శిష్యులు అంటే విద్య నేర్చుకున్న వాళ్ళు, విద్య నేర్చుకునేవాడు. ఒక స్కూల్‌లో ఒక టీచరు మరి వారు పారమార్థికత అంటే ఆధ్యాత్మిక ధ్యానం. పారమార్థికులుగా ప్రబలలేని సంఘంలో అంటే ఒక స్కూల్‌కి వెళ్ళిన విద్యార్థి స్కూల్‌లో వాడు ధ్యానం చేస్తే, ఆ టీచరు
చెప్పేటువంటి ఉపాధ్యాయుడు ధ్యానం చేస్తే, ఆధ్యాత్మికుడు అయితే వాడు సంఘంలోకి రేపు ప్రయాణం చేస్తాడు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కదా. సో కాబట్టి వారు ఆధ్యాత్మికంగా కొనసాగితే వాళ్ళు ఆధ్యాత్మికంగా వాడు రేపొద్దున నేటి నేటి యొక్క ఆ విద్యార్థి భవిష్యత్తులో ఒక గొప్ప ఒక పోలీసు గాని, ఒక డాక్టర్ గాని, ఒక ఉద్యోగి గాని, ఒక వ్యాపారి గాని, ఒక రైతు గాని తయారవుతాడు. సో అక్కడ ఏది తయారైనాడో అవే ఫలితాలు ఉంటాయి. సో కాబట్టి వాళ్ళని బాల్యంగా ఉన్నప్పుడు, అందుకే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ధ్యానం తెలియజేయండి అని చెప్తాడు. బ్రహ్మం గారి అప్పట్లో తెలియజేశాడు ఆ పద్యం ద్వారా. అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి అని చెప్పేటువంటిది. ఆధ్యాత్మికులు కావాలి కాబట్టి స్కూళ్ళల్లోనూ విద్యార్థులకు ధ్యానం చేయాలి, మరి ఉపాధ్యాయులు టీచర్స్ ధ్యానం చేయాలి, సంఘంలో ఉన్న ఒక రైతు ధ్యానం చేయాలి, ఒక వ్యాపారి ధ్యానం చేయాలి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు ధ్యానం చేయాలి, ఆర్మీ ధ్యానం చేయాలి, ఒక వ్యాపారి ధ్యానం చేయాలి, ఒక డాక్టర్ ధ్యానం చేయాలి. ఏ డిపార్ట్మెంట్ ఉన్నారు ప్రతి ఒక్కరు సంఘం మందు సుఖము శాంతి వర్ధిల్లాలంటే గురువులు శిష్యులు పరిపాలనా పరులు, ఇదే అర్థం ఉంది దీంట్లో. లోక కళ్యాణం అంతా కూడా చక్కగా ఈక్వేషన్ ఇచ్చాడు బ్రహ్మం గారు. లోక కళ్యాణము, ప్రపంచ శాంతి కొంచెం చేయాలంటే అందరి కోసం చేయాలి ధ్యానం. అందరూ ధ్యానం చేయాలి అంటే అందుకే అందరికీ ధ్యానం చెప్పండి అన్నాడు. ఆటవికులకెల్లా ఆధ్యాత్మిక తత్వము బోధ చేసి పూర్ణ పురుషులుగా తీర్చిదిద్దువారే దేవతామూర్తులు కాళికాంబ హంస కాళికాంబ. ఆటవికులకెల్లా అంటే చదువు సందలేని వాళ్ళు, అడవులలో జీవించే వారికి సైతం ఆధ్యాత్మిక తత్వాన్ని బోధ చేసి అంటే వాళ్ళకి తెలియజేసి పూర్ణ పురుషులుగా తీర్చిదిద్దే వాళ్ళే దేవత. ఎవరు దేవతామూర్తులు అయ్యే అంటే ధ్యానం తెలియజేసే వాళ్ళు, పామరులకు సైతం పండితుల నుంచి తెలియజేసే వాళ్ళే దేవతామూర్తులు అన్నారు. అంటే ఆయన ధ్యాన ప్రచారం చేయండి అని చెప్తున్నారు, ధ్యాన యజ్ఞాలు చేయండి అని చెప్తున్నారు. మారుమూల పత్రిక అదే కదా చేసింది. గ్రామాలను సైతం ఆయన ఎవరికి తెలియని వాడు సైతం ఆయన కూర్చొని ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఆ పంట పొలాల్లోకి వెళ్ళి కూర్చొని ఆయన చక్కగా వాడికి ధ్యానం చెప్పి ఆ ఫ్లూట్ వాయించి ధ్యానం చేయించాడు. వాళ్ళ ఇంటి దగ్గర పడి కాపులు కాచి వాళ్ళు వచ్చేంత వరకు ఎదురు చూసి బస్టాండ్ లో పడుకొని బస్సులో ప్రయాణం చేసి ఎందుకంటే ఆయన కళ్యాణం లోక కళ్యాణంతో ముడిపడింది. సేవ. బ్రహ్మంగారి మనం జీవిత చరిత్రలు చదివితే తెలుస్తుంది, మనం చదవం. బ్రహ్మంగారి ఫోటో ఉంటుంది మన ఇంట్లో, కానీ ఆయన చెప్పిన పద్యాలు ఏంటంటే నాకు తెలియదు అంటాం. ఆయన జీవితం ఏంటో తెలుసుకుంటే ఆయన జీవితం అంతా, బ్రహ్మంగారి జీవితం అంతా ధ్యానమే ఉంది. శ్వాస మీద ధ్యాస గురించే చెప్పాడు ఆయన. మూడో కన్ను గురించి చెప్పాడు, మనస్సు గురించి, బుద్ధికి, అహింస. ఆయన మాంసాహారాన్ని మరి ఎంతగానో ఉద్యమం లేపాడు. ఆయన జంతు బలులను ఆపాడు, అహింస మార్గాన్ని బోధించాడు ఆయన. కానీ మనం చేయము. ఎందుకంటే వాటి యొక్క పూర్తిగా హాఫ్ నాలెడ్జే ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా హాఫ్ నాలెడ్జ్ తో ప్రయాణం చేస్తే అనారోగ్యం, అశాంతి ఉంటుంది జీవితంలో. అది తెలీదు. సో ఒకటి చాలా డేంజర్ హాఫ్ నాలెడ్జ్. ఎక్కడ కూడా కొంచెం చిన్న విషయమైనా కూడా, చిన్న దాంట్లో కూడా పూర్తిగా తెలుసుకోవాలి. అందరికీ ఒకటే సత్యం, అందరికీ ఒకటే ధర్మం. అందరి ఆ స్వధర్మంలో ఉంటూ పరధర్మంలో చూసుకుంటూ చక్కగా ఇప్పుడు మనకి ఈ ధ్యానవాహ యజ్ఞాలు, అందరి లోక కళ్యాణము, స్వీయ కళ్యాణము అన్ని మిళితమై ఉన్నాయన్న విషయాన్ని చాలా విపులంగా వివరించారు. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్, మరి ఈ రోజు ఇంత జ్ఞానాన్ని తీసుకున్నాం, మనం ఎక్కడున్నాము అన్నది మనకి మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాం. థ్యాంక్ యూ. మరి సాయంకాలం ఈ గురు పౌర్ణమి సందర్భంగా 8 గంటలకి గురువులతో నా ప్రయాణం అని శ్రీలక్ష్మి గారి జ్ఞాన సందేశం ఉంది. ఆ కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ.